నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. తద్వారా వ్యక్తిగత ఆదాయాన్ని పెంపొందించుకోవడంతో పాటు దేశ అభివృద్ధికి తోడ్పడవచ్చని సూచించారు. విజయనగరం సెంచూరియన్ యూనివర్సిటీలో శనివారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులే స్వయంగా స్థాపించిన సూపర్ బి ఏరోనాటికల్ సంస్థను ఆయన రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బోధనా సిబ్బందితో మమేకమయ్యారు. వారి ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ డ్రోన్స్, అనుబంధ పరికరాల డిజైన్ సహా స్థానికంగానే తయారీ సైతం చేసేలా ఏర్పాటు చేసిన ఈ సంస్థ విద్యార్థుల్లోని వినూత్న ఆవిష్కరణలకు నిదర్శనమని అభినందించారు. కొత్త ఆలోచనలతో సాంకేతికతను మరింతగా విస్తరించాలని తెలిపారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని తీసుకురావడంతో పాటు రైతులకు పని భారాన్ని తగ్గించి ఆదాయాన్ని పెంచిందని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని ఆవిష్కరణలు, ఆలోచనలతో డ్రోన్లను ఇతర రంగాల్లో ప్రవేశపెట్టాలన్నారు. దీనికి తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటానని ప్రోత్సహించారు. అలాగే హెల్త్ కేర్ ఆన్ ద వీల్స్ పేరిట ఏర్పాటు చేసిన మొబైల్ హెల్త్ క్లినిక్ను తిలకించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డిఎన్ రావు, ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లాలో మంచి సహజ వనరులు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్దామని అన్నారు. పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం కొత్తపేట గ్రామంలో రిఫీటర్ కేంద్రం వరకు 4 కోట్ల రూపాయలతో బీటీ రహదారి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టి సారించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయటం జరుగుతుందని అన్నారు. కోటబొమ్మాలి, సంతబొమ్మాలి మండలాలకు అనుసంధానం ఉండే విధంగా రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కొత్తపేట కొండపైకి ప్రజలు వెళితే వ్యూ పాయింట్లా తయారు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో కింజరాపు హరివర ప్రసాద్, బోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు. భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ అవకాశం వచ్చింది. ఈసారి ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇది ఒక పర్యాటక కేంద్రంగా కోటబొమ్మాలి, కొత్తపేట కొండెక్కితే ఇది ఒక వ్యూ పాయింట్గా తయారు చేయాలని చెప్పి ఆలోచించి ఈరోజు అందులో మొదటి భాగంగా ఇక్కడ నుంచి పై వరకు 4 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు మంజూరు చేసి శంకుస్థాపన చేశాం. ఈ రోడ్డుతో పాటుగా అప్పుడు మళ్ళీ ఒకసారి నేను మీదకెళ్ళి అక్కడ ఎంత గ్రౌండ్ ఉంది, ఏ పనులు చేయాలి, అవసరమైతే టూరిజం శాఖను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఈసారి 100% తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా ఇదే కాదు, ఈ ప్రాంతమే కాదు, ఈ నియోజకవర్గమే కాదు, ఈ జిల్లాలో అనేక అవకాశాలు ఉన్నాయి పర్యాటకంగా. దాని మీద కూడా దృష్టి పెట్టాం. తప్పనిసరిగా బీచ్ కారిడార్ కానీ, అదేవిధంగా వినూత్నమైనటువంటి ప్లేసులన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఐడెంటిఫై చేసి చక్కగా తయారు చేసి ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కూడా అందరం కష్టపడతాం. అందరం చాలా బాధలు ఉంటాయి, అవన్నీ పోవాలంటే ఇటువంటి ప్లేసులు తయారవ్వాలి. గోకులాల ఏర్పాటుతో వ్యవసాయానికి సాయంగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలంలోని భైరి గ్రామంలో శనివారం గోకులాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం 268 గోకులాలు నిర్మిస్తే మేము 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించామని తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలనేదే గోకులాల పథకం ఉద్దేశ్యం అన్నారు. వైకాపా ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే కూటమి ప్రభుత్వం పల్లె పండుగ, గోకులాలు, పింఛన్ల పెంపు, సకాలంలో జీతాలివ్వటం, అభివృద్ధి పనులతో రికార్డు సాధిస్తుందని వివరించారు. సహకార డైరీలను వైకాపా ప్రభుత్వం చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డైరీ కోఆపరేటివ్ సొసైటీలు 10% మాత్రమే ఉన్నాయని, వీటిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న 97 లక్షల మందికి 5,193 కోట్లు చెల్లించామని, 2 కోట్లు మాత్రమే బకాయిలున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించామని, 4,500 కోట్ల విలువ గల పనులకు అనుమతి తీసుకుని 22,500 గోకులాలు, 3,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు మంజూరు చేశామని వివరించారు. ఈ సందర్భంగా ఈ ఊర్లో ఇప్పటికి 8 గోకులాలు ఇచ్చాం. ఇంకా ఎవరైనా కట్టాలనుకుంటే వాళ్ళందరికి కూడా శాంక్షన్ చేసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా కట్టాలనుకుంటే ముందుకు వచ్చి మీ పేర్లు ఇవ్వండి, నేను శాంక్షన్ చేయిస్తాం. అలాగే మొన్న 30 లక్షలు ఇచ్చాం సీసీ రోడ్లు. ఇంకా ఎన్ని రోడ్లు ఏమైనా బాకీ ఉంటే ఈ ఊర్లో మొత్తం అన్నీ చేసేదాం. 14-19లో మనమే ఈ ఏరియా అంతా రోడ్డు వేసి ఈ రోడ్డు ఆ మెయిన్ రోడ్డు అంతా బాగు చేయడం జరిగింది. అలాగే ఇంకేమైనా ఈ ఊర్లో మిగిలిపోతే గుడ్లు కానీ, అలాగే ఎలక్ట్రికల్ లైన్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్నీ బాగు చేసుకుందాం. అలాగే ఇంకా ఏటుగట్టుకు కూడా ఇలా రోడ్డు ఉంది, అది కూడా సీసీ రోడ్డు వేసేద్దాం. అది కూడా ప్రపోజల్ పెట్టియండి సార్, ఎంత లెంత్ ఉందో మొత్తం ఏటు వరకు. బైరి గ్రామం అంటే నా సొంత గ్రామం లాంటిది. బైరి, కరజాడ, సింగుపురం, కృష్ణపేట. తప్పకుండా ఈ ఊరు అభివృద్ధికి కానీ, అలాగే పెన్షన్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఎవరికైనా ఇల్లులు కట్టాలంటే ఆ ఇల్లులు కానీ ఇవన్నీ ఇచ్చే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు ఆ బైరు కంత కొట్టేసిందట, అది కూడా ఇస్తాం. లేదంటే అది ఈ ఊరిని డెవలప్ చేసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. భారతీయ సంస్కృతిని, హైందవ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద నేటి యువతకు స్ఫూర్తిదాయకుడని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరంలోని సూర్యమహల్ జంక్షన్లో స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలను సెట్ శ్రీ నెహ్రూ యువ కేంద్రం జేసీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అగ్రతాంబూలం ఇస్తున్నామని అన్నారు. యువతే నవ సమాజ నిర్మాతలని, దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని అన్నారు. దేశ భవిష్యత్తు యువత ఆలోచనలు, నడవడికతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. అవినీతి రహిత సమాజ స్థాపన యువత చేతుల్లోనే ఉందన్నారు. ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప సాధువు, తత్వవేత్త స్వామి వివేకానంద అని కొనియాడారు. 1893లో అమెరికా దేశం చికాగోలోని ప్రపంచ మత పెద్దల సదస్సులో ఆయన ప్రసంగం ద్వారా ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చారిత్రాత్మక సందేశం ఇచ్చారన్నారు. స్వామి వివేకానంద గొప్ప మానవతావాదిగా, హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసే మహోన్నత వ్యక్తిగా ఆయన కొనియాడారు. నేటి బట్టి చదువులు నైపుణ్యం లేని నవతరాన్ని తయారు చేసి నిరుద్యోగాన్ని పెంచుతున్నాయన్నారు. స్వామి వివేకానందుని బోధనలు నైతిక విలువలను పెంచి మనోబలాన్ని, బుద్ధుని వికసింపజేసి స్వశక్తిపై నమ్మకం పెంచే విద్య దేశానికి ఎంతో ఆవశ్యకమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివేకానందుని ఆలోచనలు, బోధనలు దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో తీసుకువెళ్తున్నారని, భారతదేశం వివేకానందుని బోధనలను యువత ముందుకు తీసుకెళ్లటంలో 100% విజయవంతం అవుతున్నారని అన్నారు.
స్వామి వివేకానందుని బోధనలు చదివితే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందుతుందని చెప్పారు. యువత చిన్న చిన్న సమస్యలకి మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యల బారిన పడుతున్నారని, వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఎందరో మహనీయులు వివేకానందుని బోధనలు అనుసరించారని గుర్తు చేశారు. డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరగాలి. మరి ముఖ్యంగా యువతకి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కలగాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి అందరూ కూడా భాగస్వాములు కావాలి. ముఖ్యంగా యువత శక్తివంతంగా ఉండాలంటే మాదక ద్రవ్యాలకు దూరంగా, అలాగే డిప్రెషన్ కానీ మానసిక ఇబ్బందులకు కానీ లోనవ్వకుండా ముందుకు నడవాలి. దానికి మన స్వామి వివేకానంద గారి తాలూకా జీవిత చరిత్ర అందరూ కూడా చదివి దాని ద్వారా స్ఫూర్తితో బలమైనటువంటి వ్యక్తులుగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని యువతి యువకులకు అందరికీ కూడా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ యువశక్తిని జోడించుకొని మరి నవయువ భారతదేశాన్ని నిర్మించాలనే ఆలోచనతో యువతకి పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నాం. యువత అందరూ కూడా మంచి మార్గంలో నడవడానికి శక్తివంతంగా ముందుకు రావాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. భోగి సంక్రాంతి కనుమనాడు అందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు చాటి విధంగా చాలా ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ జరుపుకోవాలని, పండుగకు ఉండేటటువంటి విశిష్టత, ప్రాముఖ్యత మన భావితరాలకు కూడా తెలిసేలా సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలతో మన తాలూకా సంస్కృతిని చాటే విధంగా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సంక్రాంతి వ్యవసాయంతో అనుసంధానమైనటువంటి పండుగ కాబట్టి రైతులకు కూడా చక్కనైనటువంటి పంటతో ఆనందంగా ఈ సంవత్సర కాలం కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు కూడా ఒక మంచి సంవత్సరంగా ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాను. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడి రైతుల సంక్షేమ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టిందని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం జలుమూరు మండలం చల్లవానిపేటలో ఉపాధి హామీ పథకం నిధులతో 2.3 లక్షల రూపాయలతో నిర్మించిన మినీ గోకులం షెడ్డును శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ మినీ గోకులం షెడ్ల మంజూరుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వ పాలనలో గోకులం షెడ్లను పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడంతో వాటికి పూర్వ వైభవం తెచ్చేందుకు అడుగులు వేస్తోందన్నారు. గ్రామాల్లో పశు పోషణ, కోళ్లు, గొర్రెలు, మేకలు పెంపకానికి మెరుగైన వసతి కల్పిస్తూ పెంపకందారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పశువుల నివాసానికి కొద్దిపాటి స్థలం ఉంటే మినీ గోకులం పేరిట షెడ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. పాడి రైతులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 90% సబ్సిడీతో ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్క పాడి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాడు తన పాదయాత్రలో ఖరీదైన వైద్యం దొరక్క పేదలు పడుతున్న ఇబ్బందులు చూసి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారని, తండ్రి ఆశయాలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యం కోసం పేదలు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే తాపత్రయంతో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేశారని మాజీ శాసనసభ్యురాలు పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రెడ్డి శాంతి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స వ్యయం పరిమితిని ఏకంగా 25 లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఆసుపత్రులంటే సిబ్బంది ఉండరనే దుస్థితిని ప్రభుత్వం పూర్తిగా మార్చేసిందన్నారు. అలాంటి ఆరోగ్యశ్రీ పథకం నేడు కుంటుపడే పరిస్థితికి వచ్చిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 1059 ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీలో ఉండేవని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1000 రూపాయలు చికిత్స ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఒకవైపు ప్రజలకు సంపూర్ణ వైద్య భరోసా కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరోవైపు చికిత్స అనంతరం రోగులు కోలుకునే వరకు ఆ కుటుంబం జీవన భృతి కోసం ఇబ్బంది పడకుండా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆదుకుందన్నారు. వైద్యులు సూచించిన
మేరకు నెలకు 5,000 వరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజే రోగుల ఖాతాల్లో జమ చేశారు. రోజువారీ కూలీలు, చిరు వ్యాపారుల కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి ఆసుపత్రి పాలైతే పోషణ కష్టతరంగా మారుతోందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య ఆసరా సాయం కష్టకాలంలో వారు ఆర్థిక ఇబ్బందుల పాలు కాకుండా ఆదుకుంటుంది. సామాన్యులు ఆసుపత్రికి వెళితే పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాకం కారణంగా ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్రాంతి సందడి వస్త్ర వ్యాపార రంగంలో నెల రోజుల ముందు నుంచి కనిపిస్తుంది. మరో వారం రోజుల్లో సంక్రాంతి వేడుక జరుపుకోవలసిన వేళ వస్త్ర దుకాణాలు వెలవెలలాడిపోతుంటే కార్పొరేట్ షాపింగ్ మాల్స్ మాత్రం కలకలలాడిపోతున్నాయి. దీనితో ఇప్పుడు స్థానిక వ్యాపార వర్గాలు విలవిలలాడుతున్నారు. కార్పొరేట్ వ్యాపార సంస్థలు మెట్రోపాలిటన్ సిటీ నుంచి సిటీ వరకు విస్తరించటం, క్రమక్రమంగా అవి పట్టణాలకు, పెద్ద పల్లెటూళ్లకు సైతం బ్రాంచీల రూపంలో రావటంతో ఇప్పుడు స్థానికంగా ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా వ్యాపారాలు చేస్తున్న వారు ఆపసోపాలు పడుతున్నారు. దసరా, సంక్రాంతి సీజన్లో మాత్రమే వస్త్ర దుకాణాలు కలకలలాడే పరిస్థితి పాతకాలం నుంచి ఉండేది. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి కూడా కాస్తో కూస్తో కొత్త బట్టలు కొనుగోలు చేసేవారు ఉండేవారు. కార్పొరేట్ వస్త్ర దుకాణాలు ఢిల్లీ నుంచి గల్లీకి వ్యాపించటంతో పాటు బ్రాండెడ్ బట్టల వ్యాపారం సాగించటంతో వారితో పోటీ పడలేని పరిస్థితుల్లో స్థానిక వ్యాపార వర్గాలు ఉంటున్నాయి. నాణ్యతతో కూడిన వస్త్రాలు స్థానిక వ్యాపార సంస్థల్లో లభ్యమైన భారీ షాపింగ్ మాల్స్లో కేవలం వస్త్రాలే కాకుండా బెల్ట్లు, షూలు, పాదరక్షలు, ఇతరస్త్ర వస్తువులు, వెండి, బంగారం లాంటి వస్తువులు సైతం దొరికేస్తుండటంతో ఇంకా స్థానిక వస్త్ర వ్యాపారులు పోటీని ఎదుర్కొని నిలబడటం కష్టతరంగానే ఉంది. కేవలం దసరా, సంక్రాంతి సీజన్లో మాత్రమే వస్త్ర వ్యాపారాలు సాగుతూ ఉంటాయి. కానీ 12 నెలల పాటు దుకాణాలకు అద్దెలు, కరెంటు బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర పన్నులు చెల్లింపు లక్షల్లో ఉంటుంది. సంక్రాంతి, దసరా లాంటి ముఖ్యమైన సందర్భాల్లో కేవలం 2-3 వారాలు మాత్రమే వ్యాపారాలు సాగితే మిగిలిన 50 వారాల పాటు దుకాణాల నిర్వహణ కష్టతరమే అయినా వారసత్వంగానూ దశాబ్దాల తరబడి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు గౌరవం కోసం తమ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. కొన్ని వస్త్ర దుకాణాల యజమానులు మూసేసి వేరే వ్యాపారంలోకి, పెద్ద పెద్ద కార్పొరేట్ వస్త్ర ఇతర సంస్థల్లో మేనేజర్లుగా, ఇతర ఉద్యోగులుగా చేరిన సందర్భాలు కోకొల్లలు. కార్పొరేట్ సంస్థలు ప్రవేశిస్తున్న తొలి రోజుల్లోనే కార్మికుల పక్షాన నిలబడే కామ్రేడ్లు అడ్డుకుంటే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే మెట్రోపాలిటన్ సిటీతో మొదలైన ఈ వ్యాపారాలు పెద్ద పల్లెటూళ్ళలోకి కూడా వ్యాపించేసరికి ఆ వ్యాపార సంస్థల్లో పనిచేసే సిబ్బందికి ఇబ్బంది ఎదురవుతుంది. వ్యాపార సంస్థల నిర్వాహకులు సవాళ్లు ఎదుర్కొంటూనే ఉన్నారు. కార్పొరేట్ వ్యాపార సంస్థల నిర్వాహకులు తెలిసినవారు కాకపోవడంతో అప్పో అరువో అడిగే పరిస్థితి వినియోగదారునికి ఉండదు. అదే స్థానిక వ్యాపార సంస్థల్లో అయితే కొంత నగదు చెల్లించి మరికొంత సొమ్మును దశల వారీగా చెల్లించుకునే అవకాశాలుంటాయి. అయితే వీటన్నింటినీ జనం పూర్తిగా వదిలేసి బ్రాండెడ్ వస్తువులపై చూపిస్తున్న మోజు స్థానిక దుకాణాల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బ్రాండెడ్ సంస్థల యాజమాన్యాలు కోటాను కోట్లకు పడగలెత్తే పరిస్థితులు ఉంటే మనతో పాటు సమాజంలో తిరిగే వ్యాపారులు ఆర్థిక పతనం వైపు దారితీస్తున్నారనే విషయం గమనించే పరిస్థితుల్లో లేకపోవటం దురదృష్టకరం. యువతే నవ సమాజ నిర్మాతలని, దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సిహెచ్ వివేకానంద అన్నారు. ఆదివారం వివేకానందుని 162వ జయంతి వేడుకలు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్పి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత ఆలోచనలు, నడవడికతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. అవినీతి రహిత సమాజ స్థాపన యువత చేతుల్లోనే ఉందన్నారు. ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప సాధువు, తత్వవేత్త స్వామి వివేకానంద అని కొనియాడారు. 1893లో అమెరికా దేశం చికాగోలోని ప్రపంచ మత పెద్దల సదస్సులో ఆయన ప్రసంగం ద్వారా ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చారిత్రాత్మక సందేశం ఇచ్చారన్నారు.
అన్నారు. స్వామి వివేకానంద గొప్ప మానవతావాదిగా, హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసే మహోన్నత వ్యక్తిగా ఆయన కొనియాడారు. నేటి యువత బట్టి చదువులు, నైపుణ్యం లేని నవతరాన్ని తయారు చేసి నిరుద్యోగాన్ని పెంచుతున్నాయన్నారు. నేడు మాదక ద్రవ్యాల మత్తులో యువత చిత్తవుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో స్వామి వివేకానందుని బోధనలు నైతిక విలువలను పెంచి మనోబలాన్ని, బుద్ధుని వికసింపజేసి స్వశక్తిపై నమ్మకం పెంచే విద్య దేశానికి ఎంతో ఆవశ్యకమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివేకానందుని ఆలోచనలు, బోధనలు దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో తీసుకువెళ్తున్నారని, భారతదేశం వివేకానందుని బోధనలను యువత ముందు తీసుకెళ్లటంలో 100% విజయవంతం అవుతున్నారని అన్నారు. స్వామి వివేకానందుని బోధనలు చదివితే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొంది ఎందరో మహనీయులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ లాంటి పెద్దలు వివేకానందుని బోధనలు అనుసరించారని గుర్తు చేశారు. దేశాలు గర్వించదగ్గ ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత యువకుడు మన భారతదేశంలో పుట్టడం మనం చాలా గర్వించదగ్గ విషయం. అటువంటి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు మనందరం కూడా మన యూత్ ఫెస్టివల్ని మనం భారతదేశం అంతా కూడా జరుపుకుంటున్నాం. ప్రపంచంలో ప్రతి చోట కూడా స్వామి వివేకానంద అంటే భారతదేశం, హిందూ దేశం. అలాగే హిందూ దేశం, భారతదేశం అంటే స్వామి వివేకానంద అనేటువంటి ఒక గొప్ప గుర్తింపు తెచ్చినటువంటి యువశక్తి మన స్వామి వివేకానంద. మరి ఆయన స్ఫూర్తి ప్రదాతగా తీసుకుని మన యువశక్తి, ప్రపంచంలో అత్యంత యువకులైనటువంటి మన భారతదేశంలో యువశక్తి అందరూ కూడా ఆయన స్ఫూర్తితో భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి, ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు రావడానికి అందరం కూడా కృషి చేయాలని, మన హైందవ ధర్మాన్ని మనం మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. స్టార్ వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళందరికీ కూడా, అండ్ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన డిఎస్పి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కళాశాలలో 2018 నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిరంతరంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అదే పదంగా ఈరోజు కూడా ఒక ట్రైబల్స్ అందరికీ కూడా చీరలు అండ్ దుప్పట్లు పంచడం జరిగింది. అది చాలా మంచి కార్యక్రమం, సేవాకి ఒక ఆదర్శంగా ఉండి నిలిచారు. కాబట్టి ముఖ్యంగా కళాశాల తరపున, కళాశాల విద్యార్థుల, అధ్యాపకులందరి తరపున, ముఖ్యంగా స్టార్ వాకర్స్ క్లబ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యువత అంతా కూడా ఈ సందర్భంగా మన ప్రధాన మోడీ గారు కూడా ఈరోజు వివేకానందన్ గురించి జయంతి సందర్భంగా స్టూడెంట్స్ అందరితో, విద్యార్థులతో, యూత్తో ముఖ్యంగా ఇంటరాక్ట్ అవుతున్నారు. దయచేసి అందరూ ఆ యొక్క యూత్ ఇంటరాక్షన్ని అందరూ కూడా మీరు చూసి ఏమైనా ఆ మాటలు వచ్చేటప్పుడు, మీ యొక్క సలహాలు వచ్చేటప్పుడు మీ బాధ్యత కలిగి ఏ విధంగా ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న విషయంలో ప్రధాని గారు ఎంతగా ముందుకు నడిపిస్తున్నారు. యువత అంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి దాన్ని సక్సెస్ చేయాలని నేను కళాశాల ప్రిన్సిపల్గా మరొకసారి అందరినీ కోరుతున్నాను. 5-6 వేల మంది యూత్ తిరుగుతూనే ఉంటారు కనుక ఆ యూత్కి ఫేస్ చేసే ప్లేస్లో నేను ఇది కట్టించడమైంది. ఇది ఇక్కడ ఆయన ముఖము ఆధ్యాత్మిక చింతనే కాదు, అద్భుతమైన మేధాశక్తితో కనిపిస్తుంటుంది ఆయన ఫేసు. అటువంటి ఫేసు లుక్ కనబడినటువంటి ఆర్టిస్టులు వైజాగ్లో ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకొని తెచ్చి ఇక్కడ స్థాపించడమైంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అప్పుడు ప్రిన్సిపల్, మరి మీరందరూ ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈ వాకర్సు, అలాగే ఎంప్లాయీసు, అలాగే ఈ గిరిజనులు కూడా ప్రతి సంవత్సరం వచ్చి మాకు మేమిచ్చిన చిన్న చలికాలం కనుక దుప్పట్లు, అలాగే తేనెటి విందు తీసుకొని ఎంతో తృప్తిగా వెళ్తున్నారు. అది నాకు ఎంతో తృప్తి ఇచ్చింది. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చింది ప్రిన్సిపల్. ఒక విధంగా ఈ యూత్ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకొని యూత్ కోసం నేను అంతైనా ఏదైనా చేయగలని ఆలోచన నాకు మనసులో ఉంది. థ్యాంక్ యూ. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువను తగ్గించే విధంగా అనుసరిస్తున్న విధానాలను డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు ఈరోజు మార్కెట్, బస్టాండ్ ప్రాంతాల్లో రాజ్యాంగ ప్రతిని పౌరులకు పంపిణీ చేసి సవివరంగా వివరించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, అంబేద్కర్ని అవమానిస్తూ చాలా
హేళనగా మాట్లాడుతున్నారని దేశ పౌరులు గమనించాలని, దీన్ని మనందరం అడ్డుకునే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి దాలినాయుడు, చాంద్ బాషా, షాదుల్లా ఖాన్, అంబటి లక్ష్మణరావు, సోడవరం చంద్రశేఖర్, సోడవరం లీలావతి, సూర్య బేగం, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం అర్బన్ ప్రాజెక్ట్ స్థానిక తోటవీధి ప్రీ స్కూల్ మరియు పిఎన్ కాలనీ ప్రీ స్కూల్, అంగన్వాడీ కేంద్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉమా మాట్లాడుతూ, సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు తెలియజేయాలనే సదుద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వచనాలు అందించారు. సంక్రాంతి వేడుకల్లో పిల్లలు గొబ్బెమ్మ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఎంతగానో అలరించారు. పిల్లల తల్లిదండ్రులు ఎక్కువ సంఖ్యలో సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, అంగన్వాడీ వర్కర్స్ రమణమ్మ, కృష్ణవేణి, జ్యోత్స్న, హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.